మామ యూట్యూబ్లో ఓ వీడియో చూసిండ్రా. అనంతగిరి అడవిలా క్యాంప్ ఫైర్ మామ మస్తుందిరా. చిన్న గుడారాలు వేసుకొని ముంగట మంట పెట్టుకొని రాత్రి మస్తు ఎంజాయ్ చేయొచ్చురా. మంచి కాటేజీలు కూడా ఉన్నాయి ఉండటానికి. అర్రే మొన్న మా దోస్తుగాలు పోయినరు ఆదిలాబాద్ దిక్కు. జలపాతం కింద సిట్టింగ్ వేస్తే సూపర్ ఉంటుందట్రా. పక్కకే రిసార్టు, రాత్రి ఆడనే ఉండొచ్చు అని టూర్ల ముచ్చట్లలో పెడుతుంటారు. మేము చెప్తాం ఆగుండ్రి. ఎవ్వరు ఎన్నడు పోని, ఎవ్వరికి ఆలోచన రాని, ఎవ్వరు చూడని కొత్త టూరిస్ట్ జాగోటి మన సిటీలోనే ఓపెన్ అయింది. ఒక్క పారిపోతే ఆ కిక్కే వేరప్ప. ఇదెక్కడి కథరో? హైదరాబాద్ లో కొత్త టూరిస్ట్ జాగాని గీ చెంచలు కూడా జైలు చూపిస్తారేందని పరేషాన్ కాకున్రి. జైలు జిందగీ ఎట్లుంటదో అనుభవించే ఖతర్నాక్ ఇకమత్ మల్లా రాంగనే ఖైదీ నెంబర్ 786 నెంబర్ బట్టలేసి గిన్లకు నూకుతారు. బెడ్, ఫుడ్, తింటానికి ప్లేటు, ఓ గిలాస నీళ్లకుండా, యాళ్లకు 3 పూటల చిప్పకూడు, 4 గోడల నడుమ 12 గంటలు ఉంటామంటే 1000, 24 గంటలకైతే 2000. ఏ ఒక్కనుండలేము. దోస్తులతో పోతామంటే అందరిని ఒకటే సెల్లులో పెట్టి తాళం వేస్తే పొట్టు ఎంజాయ్ చేయొచ్చుగా. ఫోన్లు లేకుండా, టీవీలు చూడకుండా, బయటోళ్ళతోటి మాట్లాడకుండా. ఆడోళ్లకు సపరేట్ బ్యారెక్. ఉత్తగేం ఉంచరు తీన్రి. చీపురు బట్టి ఊడిపిస్తారు, గడ్డి బీక పెడతారు, చెట్లకు నీళ్లు పట్టమంటారు, కూరగాయలు తెంపమంటారు, అవ్వోటి ఇవ్వోటి తయారు చేసుడు నేర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేరాలు ఘోరాలు చేసినోళ్లను ఎంత ముద్దుగా చూసుకుంటారో అచ్చం గట్లనే అనుకోరాదుండ్రి. ఫీల్ ది జైల్ అని దీనికి పేరు పెడితే గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ వచ్చి షురూ చేసిండి. అలా ఇక్కడ మీరు జైల్లో ఉంటే మీ ఫ్రీడమ్ పోతుంది, మీ సోషల్ లైఫ్ ఉండవు, మీ సెల్ ఫోన్ ఉండదు. ఇవి చేసి మీరు నేరం చేయొద్దు, మంచి మనిషిగా ఉండి లా అబైడింగ్ చేసుకుని మంచిగా బతుకోవాలి అని ఒక మెసేజ్. గదన్నట్టు నేరాలు ఘోరాలు చేసి జైలుకొస్తే ఈడెంత గోస్తుంటదో ముందే తెలుసుకుంటే గాసొంటి ఉద్దారకాలు చెయ్యరని మనోళ్ళ ఆపొచ్చన. అట్లనే జైలు మ్యూజియం కూడా చాలు చేసిండ్రు. సంకెళ్ళు, చిప్పలు, బోళ్ళు, బట్టలు, బొట్టలుండేటి. నీ జాతకంలా జైలుకు పోయే గండముందని గట్లనే ఏ పంతులనే చెప్పిండనుకో, సప్పుడు కాకుండా ఓ 1000 గట్టి జైలుండి పోతే కథం పోన్రి.